హౌ ఆర్ యూ అని ఎవరైనా అంటారు. అలా కాకుండా ఇది ట్రై చేయండి. కార్పొరేట్ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ. హౌ ఆర్ యూ కాకుండా హౌ హ్యావ్ యూ బీన్ లేట్లీ అనండి. ఐఎమ్ ఫైన్ అంటారు. ఐఎమ్ ఫైన్ కాకుండా ఇలా అనండి. ఐఎమ్ డూయింగ్ ప్రెటీ వెల్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అనండి. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ యూ డూయింగ్. ఎవరైనా అంటారు కదా, ఇది చాలా బోరింగ్గా ఉంటుంది. ఇలా అనండి, వాట్ ఆర్ యూ అప్ టు రైట్ నౌ. ఐఎమ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను. ఇది అందరికీ తెలిసిందే. అలా కాకుండా ఇది ట్రై చేయండి. ఐ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆన్ మై ప్లేట్ ఎట్ ద మూమెంట్. ప్లేట్లో చాలా ఉంది అంటే చేయవలసిన పనులు చాలా ఉన్నాయని ఇడియమెటిక్గా చెప్పడం అన్నట్టు. వెయిట్ ఏ మినిట్, ఒక నిమిషం ఆగండి, చూడండి. ఇలా ట్రై చేయండి, అడ్వాన్స్డ్గా ఉంటుంది. గివ్ మీ ఎ మూమెంట్ టు క్యాచ్ అప్. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇది చాలా బోరింగ్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ ఐ కెన్ చెక్. నేను చెప్పలేను, నాకు తెలియదు, కానీ చెక్ చేసి చూస్తాను. ఐఎమ్ టైర్డ్, అండ్ నేను టైర్డ్ అయ్యాను. ఐఎమ్ రన్నింగ్ లో ఆన్ ఎనర్జీ టుడే. చాలా బాగుంటుంది. ఐఎమ్ హంగ్రీ, నేను ఆకలిగా ఉన్నాను. ఇలా ట్రై చేయండి. ఐ కుడ్ యూజ్ సంథింగ్ టు ఈట్. ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను అంటే ఐఎమ్ కమింగ్. ఇలా ట్రై చేయండి. ఐఎమ్ ఆన్ మై వే. ఐ విల్ ట్రై, నేను ట్రై చేస్తాను. ఇలానండి. ఐ విల్ గివ్ ఇట్ మై బెస్ట్ షాట్. చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఐ విల్ కాల్ యూ, మామూలుగా అందరూ చెప్పేది. అలా కాకుండా ఇది ట్రై చేయండి. ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ సూన్. ఐఎమ్ లివింగ్, నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ హెడింగ్ అవుట్ నౌ. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ యూ కంప్లీట్లీ. ఇలా ట్రై చేయండి. కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే కొంచెం నెగిటివ్గా ఉంది. టెల్ మీ. అలా కాకుండా వాక్ మీ త్రూ ఇట్. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నట్టు ఏదైనా ప్రాసెస్ గురించి. సారీ ప్లేస్లో మై అపాలజీస్, దట్ వాస్ మై మిస్టేక్.